అందరికీ వందనములు. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది. ప్రభువుని స్తుతించుడి అని. హెబ్రీ భాషలో హల్లెలూయా అని అర్థము. మీ సంఘములలో మీ దైవ సేవకులు హల్లెలూయా అని అన్నప్పుడు విశ్వాసులైనటువంటి మీరు తిరిగి హల్లెలూయా అని అంటున్నారు. అతను తెలుగులో ప్రభువుని స్తుతించుడి అని అర్థం. అతను మాట్లాడినటువంటి మాట. మరి మీరు కూడా ప్రభువుని స్తుతించుడి అని అంటున్నారు. అతను స్తుతించమంటున్నాడు, మీరు స్తుతించమంటున్నారు. మరి ఎవరు స్తుతించాలండి? ఏమైనా ఆలోచిస్తున్నారా? బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చదువుతున్నారా? ప్రభువుని స్తుతించుడి అని అన్నప్పుడు దేవునికే మహిమ కలుగునుగాక అని మీరు అనాలి. దేవునికే ప్రభావము కలుగునుగాక అని మీరు అనాలి. దేవునికే ఘనత కలుగునుగాక అని మీరు అనాలి. దేవునికే స్తుతి కలుగునుగాక అని మీరు అనాలి. అలా అనకుండా మీరు కూడా ప్రభువుని స్తుతించుడి అని అంటున్నారు. ఇది ధర్మమేనా? ఒక్కసారి ఆలోచించండి. మీ దైవ సేవకులు హల్లెలూయా అని అన్నప్పుడు మీరు అనకూడదు, స్తుతించాలి. లేదా మీరు హల్లెలూయా అని అన్నప్పుడు మీ దైవ సేవకులు స్తుతించాలి. హల్లెలూయా అనేటువంటి మాటకు అర్థము తెలుసుకోండి. బైబిల్ గ్రంథములోనే ఉన్నది కదా. మీ అందరికీ వందనములు.